తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీరామ్ అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఈ సంవత్సరం శ్రీరామనవమి మనం ఎప్పుడు జరుపుకోవాలి? మార్చి 26, 27 ఇది పెద్ద సందేహం. అలాగే ఆ రోజు విశిష్టత, మనం ఇంట్లో విధిగా చేయవలసిన పూజా కార్యక్రమాలు, దాంతోపాటుగా మనలో చాలామంది ఎన్నో జటిలమైన సమస్యలు ఎదుర్కొంటారు. అంటే నిత్యం మన జీవితంలో ఉండేవే, వాటికి పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇలాంటి విశిష్టమైన రోజున ఏవైనా పరిహారం చేసుకుంటే గనక వాటి నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయా? తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభించాం. జై శ్రీరామ్. శ్రీరామనవమి శుభాకాంక్షలు గురుగారు. జై శ్రీరామ్. మీకు, యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి మన సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. రాముల వారి కళ్యాణం జగత్తంతా సంబరమే. ఖచ్చితంగా విశ్వం అంతా ఆనందపడుతుంది. వారి కళ్యాణం చూడడానికి అందరం ఎంతగానో ఎదురు చూస్తాం. అయితే పెద్ద సందేహం అండి, పండగలప్పుడు ఇలా 2 రోజులు వస్తే గనక ముందు ఈ సందేహంతోనే సగం అయిపోతుందని అనిపిస్తుంది. మరి ఇంతకీ 26, 27 గురువుగారు ఎప్పుడు జరుపుకోవాలి శ్రీరామనవమి? మనకు శ్రీరామనవమి కానీ, జన్మాష్టమి కానీ, దీపావళి పండుగ, దసరా, ఇలా ఏదో ఒక సందర్భంగా, హోళీ, రాఖీ పౌర్ణమి, ఇలా మనకు కన్ఫ్యూజన్ స్టేటస్లో వస్తాయి. కారణం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మన సనాతన ధర్మంలో తిథిని అనుసరించి చేసుకునే పండుగలు కొన్ని, నక్షత్రాన్ని అనుసరించి చేసుకునే పండుగలు, ఉదయం పూట తిథి ఉన్నటువంటివి లేదా సాయంత్రం పూట తిథి వ్యాప్తమైనటువంటి పండుగలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు మహాశివరాత్రి సాయంకాలం మొత్తం చతుర్దశి ఉండాలి. అలాగే సంకష్టహర చతుర్థి సాయంకాలానికి చవితి ఉండాలి, చంద్రుడిది. కాబట్టి ఇలా ఈ యొక్క భేదాలు ఉండడం వల్ల మన వాళ్ళు కన్ఫ్యూజన్ అని అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి శ్రీరామ నవమి అన్నప్పుడు ఒకే మాటలో చెప్పాలంటే శ్రీరాముల వారి జన్మోత్సవం. అంటే జన్మించినటువంటిది నక్షత్రాన్ని బట్టి చేసుకునే ఆచారం కొన్ని ప్రాంతాలలో, జన్మ తిథిని బట్టి చేసుకునే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. అయితే శాస్త్రాన్ని బాగా పరిశీలన చేసినప్పుడు జన్మ నక్షత్రం ఉన్న రోజున పండుగ చేసుకోవడము, పుట్టినరోజు చేసుకోవడమే చాలా సముచితం. ఎందుకంటే మరణించినప్పుడు, వ్యక్తి మరణించినప్పుడు మరణించిన తిథిని మనం ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేస్తుంటాం. మరి పుట్టినప్పుడు పుట్టిన నక్షత్రమే తీసుకోవాలి, పుట్టిన తిథి తీసుకోకూడదు, నక్షత్రమే. దీన్ని బట్టి మనం చూసినట్లయితే 26వ తారీఖు రోజున అష్టమి తిథి 11:50 వరకు, 26వ తారీఖు రోజున. తర్వాత ఈ ఆరుద్ర నక్షత్రం 3:50 అయిపోయి తదనంతరం ఈ యొక్క పునర్వసు నక్షత్రం 26వ తారీఖున ప్రవేశం చేస్తుంది. మరి 27వ తారీఖు రోజున పునర్వసు నక్షత్రం 4వ పాదం అపరాహ్న సమయం అనగా 3:50 వరకు ఈ యొక్క పునర్వసు నక్షత్రం ఉంది. ఉదయం 10:38 వరకు నవమి తిథి ఉంది 27వ తారీఖు రోజున. కాబట్టి 27వ తారీఖు నవమి సూర్యోదయానికి, అలాగే రాముల వారు జన్మించిన జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదం మధ్యాహ్న అపరాహ్న సమయానికి 12:30 సమయంలో జన్మించాడు కదా, అదే సమయానికి పునర్వసు నక్షత్రం 27వ తారీఖు రోజున ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు 27వ తారీఖు రోజున జరుపుకోవడమే సముచితం. మనకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే భద్రాచలంలో రాముల వారి కళ్యాణం ఎప్పుడు చేస్తున్నారో అప్పుడే కళ్యాణం చేసుకోవాలి. 27న జరుగుతుంది కాబట్టి మనం అందరం కూడా 27నే జరుపుకోవాలి. 27 జరుపుకోవాలి. పెద్ద సందేహం అయితే తీరిందండి. ఇక తదుపరి అడిగేది ఆ రోజు విశిష్టత, అలాగే ఇంట్లో ఎలా చేసుకోవాలి పూజా కార్యక్రమం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎట్లా గడపాలి? మనకు నవరాత్రులలో గుప్త నవరాత్రులు అని ఆషాఢము తర్వాత వచ్చే వారాహి మరియు శ్యామ నవరాత్రులు, ప్రత్యక్ష నవరాత్రులు అని కూడా ఉన్నాయమ్మా. ప్రత్యక్ష నవరాత్రులప్పుడు కేవలం దుర్గా నవరాత్రులనే చేస్తాం, కానీ లలితా నవరాత్రులు కూడా ఉన్నాయి. రాముల వారి యొక్క వీరోచిత పోరాటము, ఒక పురాణ పురుషుడుగా అవతరించినంత వరకు కూడా లలితా నవరాత్రులు చేసుకున్నారు. రాముని వారి గొప్పతనాన్ని కాంక్షిస్తూ ఈ యొక్క శ్రీరామ నవమిని కళ్యాణోత్సవంగా రామదాసు వారి కాలం నుంచి వచ్చింది.
కాబట్టి అసలు లలితా నవరాత్రులు చెప్పుకునేటువంటిది విశిష్టత ఏంటంటే ఒక్కొక్క తిథికి పెరుగుతూ ఆ ప్రాముఖ్యత పెరుగుతూ నవమి తిథికి వచ్చేసరికి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి అటువంటి సంపూర్ణమైనటువంటి లలితా దివ్యశక్తి కలిగినటువంటి రోజున రాముల వారు జన్మించారు కాబట్టి ప్రధానంగా ఇది చాలా గొప్పదైనటువంటిది. చైత్ర శుద్ధ నవమి పూర్వకాలంలో ఎలా జరుపుకునేవాళ్ళంటే కోటి సూర్యగ్రహణాలలో ఎంతటి బలం ఉంటుందో అంత బలం నవమి తిథి రోజున ఉంటుంది. అంత బలవత్తరమైన రోజు కాబట్టే రాక్షస సంహారం జరుపుకోవాలనే సదుద్దేశంతో జరపాలనే సదుద్దేశంతో రాముల వారు విష్ణు అంశ సంభూతులై శ్రీరామ నవమిగా చెప్పుకునే చైత్రశుద్ధ నవమి రోజున జన్మించడం జరిగింది. కాబట్టి ఇది చాలా విశిష్టమైనటువంటి రోజమ్మ. దీనికి సంబంధించి వీక్షించేటువంటి మన ప్రేక్షకులు కూడా దేవతానుగ్రహాన్ని పొందాలనే సదుద్దేశంతో ఉన్న వాళ్ళందరూ కూడా ముందు రోజు ఉపవాస నియమాన్ని పాటించాలి. అష్టమి రోజు అప్పటికి నవమి వచ్చేస్తుంది కూడా. కాబట్టి ధూమపానము, మద్యపానము, మాంసాహార భోజనము, మైథునము ఇవేవీ ఉండకూడదు. భూషణం చేస్తే మంచిది. తెల్లవారి రాముల వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం, విష్ణు అనుగ్రహం పొందడం కోసం నేను భక్తితో చేసుకుంటాను, నాకు శక్తిని ప్రసాదించు రామ అని చెప్పి మనస్సులో నమస్కారం చేసుకుని రాముణ్ణి తలుచుకుంటూ నిద్రకు ఉపక్రమించాలి. తెల్లవారే 4 గంటలకల్లా లేచి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా రాముల వారి పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన చిత్రపటం ఉంటుంది మొత్తం పరివారంతో సహా. ఆ యొక్క చిత్రపటానికి చక్కటి పూలమాల వేసి తర్వాత దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, రామ అష్టోత్తర పారాయణము 3 సార్లు పఠించాలి. ఈ విధంగా చేసిన తర్వాత ఆ రోజంతా కూడా రాముల వారి నామస్మరణ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కోటి సూర్యగ్రహణాలతో సమానం అన్నాం కదా. ఇక ఆ సందర్భంగా రామానుగ్రహాన్ని పొందదలిచిన వాళ్ళు ఆ రోజంతా కూడా రామనామస్మరణ చేసుకుంటూ చక్కగా మధ్యాహ్నం 11:30 గంటల సమయానికల్లా దగ్గరలోని ఏ దేవాలయంలోనైనా కానీ లేదా ఎక్కడ రాముల వారి కళ్యాణం జరిగితే అక్కడ ఉండడం, చేతనైనంత వాలంటరీగా సర్వీస్ చేయడం, లేకపోతే రాముల వారి కళ్యాణంలో మనం పాలు పంచుకోవడం, లేదా కనులారా ఆ స్వామి కళ్యాణోత్సవాన్ని వీక్షించడం, ఇవన్నీ చేయాలి. చేసిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నం 3:50 పునరుసు నక్షత్రం వెళ్ళిపోతుంది కదా. ఆ రోజున అంతా కూడాను ఉపవాసం ఉండి వీలైతే పండ్లు పాల పదార్థాలు తీసుకోవచ్చు. ఇక ఉపవాస విరమణగా మిరియాలతో బెల్లము పానకము చేసినటువంటి దాన్ని స్వీకరించి ఉపవాస విరమణ చేయాలి. చేసిన తర్వాత సాయంకాలం మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని స్నానం ఆచరించకూడదు. విష్ణు దేవాలయానికి లేదా రామాలయానికి చేరుకొని ఆ రాముల వారి అర్చన కార్యక్రమం జరిపించుకొని ఇంటికి తిరిగి వచ్చి రాత్రిపూట చంద్రుని దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు. ఈ విధంగా సంబంధించినటువంటివి ఎవరైతే చేస్తారో ఆ రామానుగ్రహానికి పాత్రులవుతారు. అంటే పరమేశ్వరుడు అన్ని విద్యలను ఇచ్చి శ్రీరామ అనే తారక మంత్రాన్ని మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. అన్ని విద్యల కంటే కూడా బలమైనది రామనామం. కాబట్టి అటువంటి శ్రీరామ నవమి రోజున మనమందరం కూడా ఆచరించడం అనేటువంటిది పూర్వపుణ్యం ఉంటే తప్ప ఆచరిస్తారు. ఆ పాపము తొలగి కష్టాలు తొలగాలనుకునే వాళ్ళు రామనవమిని ఆచరించాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక కొన్ని ప్రాంతాలు, తమిళనాడు కొన్ని ప్రాంతాలలో కళ్యాణోత్సవం జరుపుతారు. కానీ మిగతా భారతదేశంలో ఎక్కడా కూడా జయంతి ఉత్సవాలు జరుపుతారు తప్ప, పుట్టినరోజుగా పండగ జరుపుకుంటారు తప్ప రామనామిలో కళ్యాణం మన దగ్గర మాత్రమే చేస్తారు. ఇది మనకు తరచి చూస్తే మనకు గమనించినటువంటిది ఏంటంటే భద్రాచల రామాలయ నిర్మాణం అనేటువంటి ధమ్మక్క ద్వారా వచ్చింది కదా. స్వామివారి యొక్క విగ్రహం అందులోనే లభించింది కదా. సీతా సమేతుడైనటువంటి లక్ష్మణ సహితుడైనటువంటి రాముల వారి విగ్రహం లభించింది కాబట్టి దానికి గుర్తుగా శ్రీరామ నవమి రోజున కళ్యాణం అనేటువంటిది అప్పటి నుంచి రామదాసుల వారు ఏర్పాటు చేసి ఉండవచ్చు. అందుకనే కేవలం భద్రాచలంలో మాత్రమే కళ్యాణం జరపబడుతుంది రామనవమి రోజున. ఇది మన ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో జరుపుతారు. ఇక ప్రధానంగా చాలా మందికి సమస్యలు ఉంటుంటాయి. ఏంటి? జటిలమైన సమస్యలు పరిష్కారం కానీ కోర్టు కేసులు కానీ లేకపోతే ఒకళ్ళ దగ్గర నుంచి మనకు పని కావాల్సి వస్తే పని కాకపోవడం కానీ, ఉద్యోగ సంబంధంగా మనం ఎదురు చూస్తున్నాం, అన్ని ఆర్డర్స్ వస్తాయి, ఉద్యోగం సరిగ్గా మనకు ఆర్డర్ రాకపోవడం కానీ, లేకపోతే మనం వీసా ప్రయాణం కోసం అప్లై చేస్తాం, అన్నీ శాంక్షన్ అవుతాయి కానీ వీసా దగ్గర ప్రాబ్లం ఉంటుంది. ఇలాంటి జటిలమైన సమస్యల నివారణకి, అలాగే ఉద్యోగ సంబంధమైన సమస్యల నివారణకి,
దాంపత్య సమస్యల నివారణకి, ఓ. సంతాన సమస్యల నివారణకి ఈ రామనవమి రోజున కొన్ని పరిహారాలు చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా దైవం మానుష రూపేణ రాముల వారి యొక్క అనుగ్రహంతో మనుష్యుల రూపంలో మనకు సహాయ సహకారాలు అందుతాయమ్మా. ఎలా చేసుకోవాలో తెలియజేసుకున్నాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు రోజున చైత్ర పౌర్ణమి సందర్భంగా మన పీఠమాధుర్యంలో ఈ సంవత్సరం అంతా కూడా నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ హోమము, రుద్ర హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమము అనేటువంటి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకి 2వ తారీఖు రోజున ప్రారంభమవుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు 2వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానమ్మా, జటిలమైనటువంటి సమస్యల నివారణకి ఈ రోజున సుందరకాండ పారాయణం చేయాలమ్మా. దొరుకుతుంది, పుస్తకం దొరుకుతుంది. ఆ రోజు మొత్తం పారాయణం చేస్తే ఆంజనేయుని యొక్క అనుగ్రహంతో అది జరుగుతుంది. ఇక తర్వాత ఉద్యోగము, పదవి, వ్యాపార సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం అంటే రావణ సంహారం జరిగి శ్రీరామ పట్టాభిషేకం జరిగేంత వరకు ఉండేటువంటి సర్గని మనం 108 సార్లు కనుక పారాయణం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం పోతుందనే భయం వాళ్ళకి, ఆ భయం తొలగిపోతుంది. ఇక దాంపత్య సమస్యల నివారణకి రావణ సంహారం జరిగి పట్టాభిషేకము జరిగి అన్యోన్య దాంపత్యముగా ఉండి గర్భవతి అయి సంతానాన్ని కని రాముల వారు ఉండేంత వరకు కూడా, అనగా ఆ యొక్క అవతార సమాప్తి జరిగేంత వరకు కూడా ఉన్నటువంటి ఘట్టాన్ని ఎవరైతే 3 మార్లు పారాయణం చేస్తారో దాంపత్య సమస్య తొలగిపోతుంది. ఇక వివాహ సమస్యలు అనేటువంటివి ప్రధానంగా చూసుకున్నట్లయితే అరణ్యానికి బయలుదేరి బాలకుడిగా ఉన్నటువంటి రామ లక్ష్మణులు అరణ్యానికి బయలుదేరి సీతా కళ్యాణ ఘట్టం వరకు, సీతారామ కళ్యాణం ఘట్టం వరకు ఉన్నటువంటి ఆ సర్గని ఒక 21 మార్లు కనుక పారాయణం చేస్తే తప్పకుండా ఆ సంబంధించినటువంటి వివాహ దోషాలు తొలగిపోయి ఆదర్శ పురుషుడైనటువంటి రాముడిలాగా ఆదర్శ మహిళ అయినటువంటి సీత లాంటి వధువు వారి యొక్క జీవితంలో ప్రవేశిస్తుంది. ఇక అన్నిటికంటే మించి ప్రధానముగా సంతాన సమస్యలు కూడా ఈ సంబంధించినటువంటి ఘట్టం. దాంపత్య సమస్యల నివారణకి, అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఉండే రాముల వారికి సంబంధించినటువంటి. కాబట్టి ఈ యొక్క రాముల వారు వనవాసానికి ప్రయాణం చేసిన దారభ్యత, రావణ సంహారం జరిగి లంక నుంచి బయలుదేరి పట్టాభిషేకం అయ్యేంత వరకు ఉండేటువంటి ఘట్టాన్ని ఒక్క 3 మార్లైనా ఆ రోజు పారాయణం చేస్తే దాంపత్య సమస్యలు తొలగిపోతాయి. కష్ట నష్టాలు ఎదుర్కొన్న రాముడి కంటే మనం సమస్యలు గొప్పవి కావు కాబట్టి ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పవచ్చు. రామాయణమే ఒక పరిష్కారం, గొప్ప పరిష్కారం కదండి. చాలా మందికి అలవాటు ఉంటుంది, కానీ నూతనంగా మేము ప్రారంభిద్దాము అనుకున్న వాళ్ళు ఈ మంచి రోజున ప్రారంభించవచ్చు కదండి. మీరు చెప్పిన విధంగా అన్ని పారాయణ చేసుకుంటే ఎటువంటి జటిలమైన సమస్యలను తొలగిపోతాయి. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.